బాస్ మీకోసం స్నాక్స్ తెచ్చాను. ఓ మంచి పని చేసావు బాబు. చెడిపిన ఆపిల్ని తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నావా? నేను చెప్పేది వినండి బాస్. వినండి, మీరు బాగా లావు అయిపోయారు, అందుకే మీరు డైట్ లో ఉంటే బాగుంటారు బాస్. నేను లావుగా ఉన్నానని చెప్తున్నావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎగతాళి చేస్తావు? అంతా నీ తప్పే. ఏం జరుగుతుంది బాస్? ఈ గేమ్ చాలా జాలీగా ఉంది. ఇది చాలా సూపర్ గా ఉంది. ఇది చూడండి. అరే చాలా బాగున్నాయే. ఏం చేస్తున్నావు? చాలా ఫన్ గా ఉంది. ఇది నేను కనిపెట్టిన కొత్త స్పోర్ట్. ఇది నేను చేసిన స్పెషల్ అయిన గేమ్. నిజంగానో? గడ్డిలో సర్వింగ్ చేసేది ఇది మాకు నేర్పించుతావా ప్లీజ్? నేర్పియాలనే ఆశే, కానీ మీరు నన్ను పట్టుకోలేరు కదా. మర్యాదగా మా భోజనం ఇచ్చేసాయి, తిరిగి వచ్చేసాయి. నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్ళకు, మీరు నన్ను పట్టుకోలేరు. మర్యాదగా ఆగిపో. పట్టుకోనేస్తాను. చికెన్ పట్టుకోవాలంటే వాడు వెళ్ళేటట్టుగా మనం కూడా వెళ్ళాలి. బబ్లు, ఇది సరిగ్గా ఉంటుంది అనుకుంటున్నావా? తప్పకుండా. నువ్వు ఇప్పుడు చూస్తావు కదా, నా వల్ల కుదరని విషయము ఏమీ లేదు. అన్నయ్య, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివిరా. అవును. రెడీయేనా? ఈసారి చేసేది సీరియస్ గానే ఉండాలి. ఇలా చూడు, నువ్వు కూడా నాతోనే రా. మన ఇద్దరం చివరిగా దీన్ని నేర్చుకోవచ్చు. అన్నయ్య ఆగు, నేను వస్తున్నా. ఇప్పుడు నేను ఒకసారి. అన్నయ్య కొంత మెల్లగా వెళ్ళురా.
మనం కూడా ఒకసారి దీన్ని ట్రై చేద్దాం. ఇది ఎలా ఉంది? మంచి వల్ల అయితే నా దగ్గర ఉంది. ఎలుక పట్లారా అసలు నన్ను చూడండి రా. ఎందుకంటే తీసుకోండి. తప్పించుకున్నారు. వీళ్ళిద్దరు ఇంత త్వరలో దీన్ని నేర్చుకునేశారు. అరే కాస్త రండి రైట్. అన్నయ్య కింద చూడు, మనం సర్ఫింగ్ చేస్తున్నాం అనుకుంటున్నా. అవును. అరే ఎలుక పట్లారా పరిగెత్తకుండా ఆగండి రా. చాలా జాలీగా ఉంది. మమ్మల్ని నాకన్నా ఫాస్ట్గా మీరు వెళ్ళొచ్చని అనుకుంటున్నారా? జాగ్రత్త. ఇప్పుడు చూడండి రా నా ఆటనే. వీళ్ళకి సమయం బాగుంది, అందుకే వీళ్ళు తప్పించుకుంటున్నారు. హంటర్ విగ్ దగ్గరికి వచ్చేసాడు. త్వరగా వెళ్ళు. ఐడియా ఇంత దగ్గర చాలు. చాలా పండుగ ఉంది, నేను ట్రై చేస్తాను. మమ్మల్ని ఊరికే వదలను. అంతేరా, మీ పని ఈరోజు అయిపోయింది. మాట్లాడు అన్నయ్య కాస్త తిరిగి చూడు. ఎక్కడికి వెళ్ళారు? బాగా తీసుకున్నావా? తీసుకో మళ్ళీ ఇది కూడా నీకే. ఇప్పుడు తర్వాత నొప్పి పుట్టేలా కొడుతున్నారా? సరే, నా గన్నుని యూజ్ చేసే సమయం వచ్చేసింది. దాడి చేయండి. మనం దొరికిపోయాం. బాగా దొరికిపోయారు. ఇప్పుడు ఎందుకిద్దరు నవ్వుతున్నారు? చూడు. ఇద్దరిని ఇప్పుడు పట్టేశాను కదా. హంటర్ విగ్ వస్తున్నాడు. టైం బాగాలేదు. వీడు కిందకి వెళ్ళడానికి ఇంకా 40 రోజులు అవుతుంది అనుకుంటాను. సరే, ఈ ఆట చాలా బాగుంది కదా. అవును, కానీ కాస్త భయంగా ఉండింది. నాకు నచ్చింది తమ్ముడు.